అలాగే గౌరవనీయులైన శ్రీ వెంకటస్వామి గారు ఏసీపీ టౌన్ కరీంనగర్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే కాళీచరణ్ గారు సూపరింటెండెంట్ కలెక్టర్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులైన పి అజయ్ గారు 64 డివిజన్ కార్పొరేటర్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులైన ఎన్ వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ రెవెన్యూ క్లబ్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ ప్రెసిడెంట్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ గౌరవనీయులైన రామ్దాస్ గారు రిటైర్డ్, మంజయ్య గారు రిటైర్డ్ తహసీల్దార్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులైన పి కేశవరెడ్డి గారు రిటైర్డ్ తహసీల్దార్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన వై సీతారాం గారు రిటైర్డ్ తహసీల్దార్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులైన వి నాగేశ్వరరావు గారు రిటైర్డ్ డిఎస్ఓ, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రిటైర్డ్ తహసీల్దార్, వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గోనె శ్రీనివాసరావు గారు టిఆర్టీయు యూనియన్ ప్రెసిడెంట్, వారిని కూడా నేను వాస్తవానికి ఈరోజు ప్రమాదేశనామీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా సంతోషాలలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దివ్యపురాణంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. 4వ అధ్యాయం 1వ వాక్యం లోపల యాయుహం నాసు తప్పు రబ్బకముల్లది కలహకుమిల్లది కలు అంటే, ఓ మానవులారా, మీ సృష్టికర్తను భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఈ పరస్పరంగా మేమందరము ఒకరికొకరు కావలసిన వాళ్ళమండి. ఒకరి సంతోషాల్లో మరొకరు పాలు పంచుకోవడం, ఒకరి దుఃఖాల్లో మరొకరు ఆదుకోవడం, ఇది మన అందరి విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను గుర్తించే జమాతే ఇస్లామీ పలు సందర్భాల్లో, పలు వీధుల్లో, పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏంటంటే ఒక సోదర భావాన్ని పెంపొందించడానికి. వాస్తవానికి ఇస్లాం ధర్మంలో నిర్వర్తించే ప్రతి కార్యక్రమం వెనుక ఏదో ఒక ఉద్దేశం తప్పనిసరి ఉంటుందండి. ఆ ఉద్దేశము సోదర భావాన్ని పెంపొందించడానికి కానీ, లేకపోతే ఒక మంచి ఉత్తమమైన సమాజం నిర్మించడానికి కానీ తప్పనిసరి ఉంటుందండి. అలాగే రంజాన్ మాసం కుదురుతుంది. ఈ పండుగ కూడా ఒక ఉద్దేశం ఉందండి. ఈ పండుగను నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, రంజాన్ మాసంలో సృష్టికర్త సమస్త మానవాళికి మార్గదర్శకత్వం కోసం దివ్యపురాణం అవతరణ చేశాడని, ఇలాంటి గ్రంథాన్ని దివ్యపురాణం మా అందజేశాడని ఒక మాసం వరకు నా తోటి సోదరుల నేను జీవిస్తానంటే అది వాస్తవానికి అతను ఒక అపోహలో జీవిస్తున్నారండి. వాస్తవానికి మానవుని సృష్టించిన సృష్టికర్త మానవుని సృష్టించి అతనికి ఒక మార్గాన్ని, ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని సృష్టించాడండి. ఆ వాస్తవాన్ని తెలుసుకోవడానికే మానవుని ప్రాణుల లోపల ఉత్తమమైన ప్రాణిగా చేశాడు అని చెప్పి గ్రంథాలు మనకు బోధిస్తాయి. దాని అనుసారంగా మీరు ఒకవేళ జీవిస్తే ఒక మంచి సమాజాన్ని మీరు నిర్మించగలరని చెప్పి దివ్య గ్రంథాలు చెప్తాయి. ఒక ఉత్తమమైన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా, అయితే ఆ దైవ ఆదేశాలను పాటించాలని చెప్పి చెప్తారు. ఈ గ్రంథం మరి ప్రత్యేకంగా హైందవ సోదరుల లోపల ఒక అపోహ ఉన్నదండి. దివ్యపురాణం అంటే సరే ఇది ముస్లింలకు సంబంధించిన గ్రంథం అంటారు. ఇది వాస్తవానికి విరుద్ధమైంది. ఈ గ్రంథము సమస్త మానవాళి కోసం అవతరించిన గ్రంథం. దేవుడు ప్రసాదించిన ఏ విషయమైనా కానీ, ఏ వస్తువునే కానీ, ఏ ఒక వర్గానికో ప్రాంతానికి చెంది ఉండదండి. ఎవరైనా ముస్లిం సోదరుడు చెప్పగలడండి, వర్షం పడితే మా దేవుడు గుర్తిస్తున్నాడు, దీన్ని మేమే వినియోగిస్తామని చెప్పలేడండి. ఎందుకంటే ఆ వర్షం మానవులందరూ. నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు మనిషి లోపల మంచితనం, సోదరభావం, కలిసిమెలిసి ఉండడం, పరస్పర సహాయం, అటువంటివి పెంపొందించడానికి తోడ్పడాలి. అలాగే ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడు మానవాళి అనేది ఏదైతే ఉద్దేశంతో ఈ మానవాళిని సృష్టించాలో ఎంతమంది చెప్పారు, అది సఫలీకృతమవుతుంది అనేది నా భావన. రెండవది,
మనము ఎక్కడ ఉన్నా, ఎంతలో ఉన్నా, ఏమి జరిగినా, అంటే నేను ఇక్కడ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈద్ ఉల్ ఫితర్ అనేది చాలా మంది చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే రంజాన్ అప్పుడు కానీ ఫిత్రా అంటే నీ యొక్క బాధ్యత. అంటే సమాజం లోపల నువ్వు సంపాదించే ప్రతిదాని లోపల కొంత పేద వర్గాలకు వేరే వాళ్ళకు సంబంధించింది కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అలాగా అందరికీ సహాయం చేయాలి. అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఏమంటుందంటే కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. జస్ట్ లైక్ ఇది కూడా అదే. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. అందరూ దీన్ని పాటించాలని, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా ఉన్నా లేకున్నా ఎదుటి వారు. నమస్కారం. వాస్తవానికి ఇటువంటి కార్యక్రమాలు మనకు సోదర భావాన్ని, ఈద్ మిలాద్ అంటేనే ఒక సోదర భావాన్ని మన లోపల అందరితో ఏ విధంగా కలిసి ఉండాలనేది నేర్పించేది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే పురాణే కొద్ది చెప్తుంది, ఇది ఓన్లీ ఒకరి కొరకు కాదు, సర్వ మానవాళి కొరకు అనేది, కానీ ఎవరి ఒకరి కొరకు కాకుండా పురాణ అనేది అందరి కొరకు, సర్వ మానవాళి కొరకని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యత కూడా, అదేవిధంగా సేవపూర్వకంగా కూడా తెలియజేస్తాం. అందరికీ కూడా అందులో ఉన్న విషయాలు కూడా అర్థమై సహజంగానే వాటిని పాటించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శిఖరగా చెప్పినట్టుగా మనమే కాకుండా మనకు వచ్చిన దానిలో కొంత పేదవాళ్ళకి ఇవ్వడం అనేది అన్నిటికన్నా అత్యంత ఉత్తమమైన మంచి పరిష్కారం. అది దాన్ని అందరూ పాటిస్తే ఖచ్చితంగా మనం ఈ పండుగ కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అందరినీ కలిపి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ అధ్యక్షులను కూడా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా దృష్టిలో అన్ని మత గ్రంథాలు సారాంశం ఒకటే. అమీర్ గారు చెప్పినట్టు నేను నువ్వు తెలుసుకోవాలంటున్నావు. దేవుడు మనకు అందరికీ ఒక మనసు ఇచ్చాడు. ఇన్స్టింక్ట్ అంటారు. నువ్వు ఏ తప్పుడు పని చేసినా ఇది చేయొద్దని చెప్పేది నీ మనసే, మంచి పని చేసినా నేర్చుకునేది నీ మనసే. దానివల్ల దాన్ని పాటిస్తూ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం పాటిస్తే మత గ్రంథాల్లో చెప్పిన ఉన్నదో దాన్ని కరెక్ట్గా ఏదైతే మనకు లోపల తెలుస్తుందో, అరే గలత్ కర్రా అరే छोड़ दो इसको बोले तो उसको छोड़ देना ही पड़ता है। और अच्छा काम कर रहे बोले तो अपन एक कदम आगे भी डालना पड़ेगा। सबके वास्ते सब लोग मिल के रहना। నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఐ లతీఫీ గారు మరియు వారి కార్యవర్గము, మరి వేదిక అలంకరించిన మా పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, సంవత్సరంలో ఒక నెల ఉపవాసాలు ఉండి ఆ ఉపవాస దీక్షలో తాను అనేక విషయాలు తెలుసుకొని మరో సంవత్సరానికి గాను సర్వ మానవాళికి కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండడానికి, ఆకలి దప్పులను ఓర్చుకొని నెలలో ఏవైతే నేర్చుకుంటారో అవి పాటిస్తూ సంవత్సరం అంతా మనగడ కొనసాగిస్తుంటాం. నిజానికి మతాల మధ్య భేదం ఎందుకు ఉండాలి? గాలికి లేని భేదం, నీటికి లేని భేదం మరి మనుషుల్లో ఎందుకు ఉండాలి? అలాంటి లక్షణాలు పెంపొందించేది మనలో వారి అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు, మన మధ్యలో చిచ్చు పెడతా ఉంటారు. అలాంటివి ఉండకూడదని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టడం అనేది సర్వమానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తాము. 30 సంవత్సరాలుగా మేము ఉపాధ్యాయ వృత్తిలో కరీంనగర్లో చేరి అనేక వేదికల్లో కూడా పాల్పంచుకున్న అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో కలిసి 30 సంవత్సరాలు పాలలో నీళ్ళలాగా కలిసి ఉంటాము. నిజానికి ఇవాళ ప్రపంచంలో జరుగుతూ ఉంది యుద్ధకాండ. దానిలో ఎంతో మంది మానవాళ్ళు ఏ తప్పు చేయకపోయినా మరణం చెందుతున్నారు. ఆ మరణానికి కారకులు ఎవరు? ఎందుకు ఆ మరణం చెందాలి? మరి అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక సోదర భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి
వాడలో ప్రతి పాఠశాలలో చిన్నప్పటి నుంచే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినట్లయితే ఇలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునే విధంగా ఉంటారు. ఒకరు అల్లా అంటే మరొకరు కృష్ణుడు అంటున్నారు, మరొకరు జీసస్ అంటున్నారు. కానీ పిలిచే పిలుపులో తేడా ఉంది తప్ప రూపంలో తేడా లేదు. అందరం మానవాళి ఒకడే. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడిగానే జీవించాలి, భారతీయుడిగానే ఉండాలి. ఆ లక్షణం సంస్కృతి కూడా భారతీయ సంస్కృతికి లోబడే మనమంతా కలిసిమెలిసి ఉండాలని తెలియజేసేదే ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ప్రతి వాడలో పెట్టినట్లయితే చదువుకోని వాళ్ళలో కూడా ఒక అవగాహన పెంపొందించబడి ఈ అభిప్రాయాన్ని తాను మార్చుకొని ఒకరి మధ్యలో సోదర భావాన్ని పెంచుకొని ఈ భారతదేశ ఈ ప్రపంచంలో కూడా أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون وقال تعالى شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان صدق الله العظيم అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వశక్తిమంతుడు, అండపిండ బ్రహ్మాండమైనటువంటి సృష్టిని సృష్టించి పోషించి పాలించే యజమాని, మానవులందరి ముక్తిదాత, సర్వదిక్పాలకుడు, తీర్పు యజమాని అయినటువంటి యెహోవా అక్షర పరబ్రహ్మైనటువంటి అల్లాహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు మరియు వచ్చినటువంటి డిగ్నిటీస్ అందరికీ కూడా ఇస్లామీయ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈద్ రంజాన్ తర్వాత వచ్చేటువంటి ఈద్ తర్వాత ఈదుల్ ఫితర్ అనేటువంటి పండుగను ఇక్కడ అందరూ కలిసి చేసుకుంటున్నాం. ఎందుకంటే సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. కాబట్టి జమాత్ ఇస్లామీ వారు చాలా చక్కని ఆత్మీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా కలిసి పాలు పంచదారలాగా కలిసిపోయేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం అనేటువంటిది, వారికి శతకోటి కృతజ్ఞతాభివందనములు తెలియజేయడం అనేటువంటిది అతిశయోక్తి కాదు. సోదరులారా, భారతదేశం ఒక నందనవనం. భారతదేశంలో ఎన్నో కులాలు, వర్గాలు, మతాలు, భాషలు, ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి విభిన్న సంస్కృతి మన దేశం. అందుకొరకే మన దేశాన్ని ఉపఖండము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి భాషలు మరియు మతాలు ఇక్కడ ఉన్నాయి. అందుకొరకే